ఇవాళ ప్రపంచం అంతా కూడా ఈ అతిక్రమాలు ఎక్కువైపోయాయి. మనం కానీ చూస్తే ఈ మధ్యకాలంలో జరిగిన లాస్ ఏంజల్స్లో, కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి భయంకరమైనటువంటి వైల్డ్ ఫైర్ అంటారు దాన్ని. కరెక్ట్గా ఈ జనవరి మాసం 2025 సదరన్ కాలిఫోర్నియాలో ఓ పెద్ద క్రైసిస్ అండి. భయంకరమైన పరిస్థితి. ఎటువంటిది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క లాస్ ఏంజల్స్ని ఏమంటారో తెలుసా? సిటీ ఆఫ్ ఏంజల్స్ అంటారు. ఏంటో తెలుసా? సిటీ ఆఫ్ ఏంజల్స్ హ్యాస్ బికమ్ యాషెస్. పూర్తిగా మనం కానీ చూస్తే వేల మంది కుటుంబాలు తగలబడిపోయాయి. లాస్ ఏంజల్స్కి మరొక పేరేంటో చెప్పనా? హాలీవుడ్. అక్కడంతా హాలీవుడ్ యాక్టర్స్ పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకొని దగ్గర 36,000 ఎకరాలు, 12,300 గృహాలు తగలబడిపోయాయి. ఎక్కడి నుంచి వచ్చింది భయంకరమైనటువంటి ఈ యొక్క నిప్పు? చూడండి, అది ఎలా పోలుస్తున్నారంటే సొదొమ గొమొర్రా కన్నా భయంకరమైనటువంటి కాల్పులు అవి. ఇవాళ కానీ మీరు చూసే ఉంటారు, యూట్యూబ్లోనూ బాగా టెలికాస్ట్ అవుతా వస్తున్నాయి. హెలికాప్టర్స్ నుంచి నీళ్ళని అలా కుమ్మరిస్తున్నారు. హెలికాప్టర్స్ నుంచి ఆ ఫైర్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి జంతువులు, పక్షులు పరిగెడుతున్నాయి. అనేక మంది చనిపోయారు. ఈ యొక్క విపత్తును కానీ చూస్తే అది దేవుని ఉగ్రత. అక్కడ దేవుని ఉగ్రత. ఆ హాలీవుడ్ సిటీ అది దేవుని ఉగ్రత. లాస్ ఏంజల్స్ స్టార్ట్ అయ్యి భయంకరమైన అదే టైంలో చూడండి విపరీతమైన గాలులు వీచాయంట. ఓ చోట నిప్పు వస్తే ఆ నిప్పు ఆరిపోద్ది అనుకుంటాం, కానీ వచ్చిన నిప్పు చెలరేగిపోతాం. అది కూడా స్ట్రాంగ్ విండ్స్. అది కూడా అక్కడ వర్షాలు లేకపోవటం, వరద కండిషన్ అంతా బహు భయంకరంగా ఎండిపోయినటువంటి నేలలు, గంటకు 30 మైళ్ళ వేగముతో గాలులు వీస్తుంటే గవర్నమెంట్ రెడ్ ఫ్లాగ్ ఇచ్చేసింది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనిషి ఏది విత్తుతాడో అదే కొస్తాడు. ఆ పట్టణాన్ని ఏమన్నారో తెలుసా? ఇట్ ఈజ్ ఏ గాడ్లెస్ టౌన్. ఇట్ ఈజ్ ఏ గాడ్లెస్ టౌన్. గాడ్లెస్ టౌన్. అయితే అదే ప్రాంతంలో ఒకవేళ దేవుని నమ్ముకున్న బిడ్డలుంటే దేవుడు కాపాడుతాడా? తగలబడుతున్నటువంటి భయంకరమైనటువంటి ఆ ప్లేస్లో నా ఇల్లే ఉందండి. నేను భక్తి పరురాల్ని, దేవుని బిడ్డని, లేకపోతే మీ ఇల్లే ఉంది. దేవుడు కాపాడుతాడా? ఎక్కడ కాపాడుతాడండి? 36,000 ఎకరాల స్థలం తగలబడిపోతుంటే ఆ ఒక్క ఇల్లు ఎలా కాపాడబడుతుంది? కాపాడబడింది. ఒకే ఒక్క ఇల్లు కాపాడబడింది. చూడండి, ఒకే ఒక ఇల్లు కాపాడబడింది దేవుని బిడ్డలారా. ఆ కాపాడబడినటువంటి వ్యక్తి ఎలా ఏడుస్తున్నాడంటే, అయ్యో దేవుడు నన్ను కాపాడాడు సరే, కానీ నా యొక్క నైబర్స్ అందరు కాలిపోయారు, నైబర్స్ అందరూ చచ్చిపోయారు. అంతేకాదండి, ఆ కాపాడబడినటువంటి ఒక్క ఇల్లు మాత్రమే కాదు, అక్కడ కాపాడబడినటువంటి మరొక కొంతమంది ఉన్నారు. ఒక ఆయన పేరు క్రిస్ ప్యాట్ అండ్ క్యాథరిన్. వీళ్ళ గృహాన్ని దేవుడు కాపాడు. కారు కూడా తగలబడలా, వాళ్ళ సరిహద్దుల్లో కూడా రాలా. కారణం ఏంటో చెప్పనా? ఆయన భక్తిపరుడో కాదో తెలియదు, కానీ ఆయన అనేక మంది పేద పిల్లలకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ డొనేషన్ ఇచ్చి కళ్ళు లేని పిల్లలందరికీ వైద్యం చేపించి కళ్ళజోళ్ళు ప్రసాదించిన ఆయన గృహం కాపాడబడింది. హల్లెలూయా. అలాగే బిల్ హేడర్ $4.2 మిలియన్ ఆయన ఖర్చు పెట్టి చిన్న పిల్లలకి హాస్పిటల్స్ కట్టించాడట. ఆయన గృహం కాపాడబడింది.
అలాగే టామ్ హ్యాంక్స్ అనేటువంటి ఆయన ఈజ్ ఏ పిల్లర్ ఆఫ్ చారిటీ అని చెప్పొచ్చు. మాకే లేదు, మేము ఏం చేస్తాం అనుకోమాకండి. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు బహుశా కాపాడబడతామేమో. చూద్దాం దేవుని బిడ్డలారా. ఈయన చేసినటువంటి గొప్ప చారిటీ ఏంటో తెలుసా? ఎయిడ్స్ రీసెర్చ్ సెంటర్స్, అనేకమైన విద్యాలయాలు పెట్టాడట పేదవాళ్ళకి. వాళ్ళ పేదవాళ్ళకి ఏదన్నా చేయమంటే మేమే పేదవాళ్ళం అంటాం మనం, కానీ మనం కన్నా భయంకరమైన. అందుకే ఒకసారి షేక్స్పియర్, చెప్పులు లేనందుకు నేను బాధపడుతున్నాను, నేను బాధపడను. ఎందుకంటే ఆ మాట ఎప్పుడు అన్నాడు తెలుసా? కాళ్ళు లేని వాళ్ళని చూసి అన్నాడు. నాకు చెప్పులు లేకపోయినా బాధ లేదు, నాకు కాళ్ళు ఉన్నాయి. కాబట్టి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కాపాడబడినటువంటి కొన్ని ఉన్నాయి అక్కడ. ఒకటి చాలా భక్తి కలిగినటువంటి కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఎవరైతే చారిటీ చేశారో వాళ్ళని కాపాడాడు. అంతేకాదు 150 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక సంఘం, ఒక చర్చ్, ఆ చర్చ్ మొత్తం కాలిపోయింది. కానీ మీకు తెలుసా, అందులో ఉన్నటువంటి యేసయ్య పటం అంటే ఒక ఫోటో పెయింటింగ్, కనీసం ఒక బూడిద పడలా దాని మీద. హల్లెలూయా. అంతేకాదండి, ఒక ప్లేస్లో, అది SDA చర్చ్ అంట, అది అస్సలు కాలిపోలా, అది అలాగే ఉంది. చుట్టుపక్కల మొత్తం తగలబడిపోయింది. మరి 100 మంది, లక్షల మంది చనిపోయారు. ఒక చర్చ్లో చర్చ్ మొత్తం కాలిపోయింది, బైబిల్ మాత్రం కాలాల. అంటే దేవుడు తన బిడ్డల్ని కాపాడుకున్నాడు. ఎవరైతే ఈ లోకంలో ప్రజలకి సేవ చేశారో వాళ్ళని కాపాడుకున్నాడు. ఎందుకంటే దేవుడికి తెలుసు వాళ్ళు కావాలి, ఇంకా భూమి మీద అవసరం లేదనుకున్న వాళ్ళందరినీ కాల్చిపడేశాడు. మీకు తెలుసా, దానికన్నా ముందు ఒక గోల్డెన్ గ్లోబల్ అవార్డ్లో ఒక లేడీ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఈ ఫిల్మ్ యాక్టర్స్ వీళ్ళంతా ఎవరంటే హాలీవుడ్ యాక్టర్స్ అంతా. ఆ మీటింగ్లో ఆవిడ ఏం అనౌన్స్ చేసిందో తెలుసా? మాకు దేవుడు అవసరం లేదు, అవర్స్ ఈజ్ ఏ గాడ్లెస్ టౌన్. ఏమంది? అవర్స్ ఈజ్ ఏ గాడ్లెస్ టౌన్. God, creator of the universe, 0 mentions. No surprise in this godless town. అదే లేడీ 2 days తర్వాత సారీ చెప్పింది ఆ మాట అన్నందుకు. నాది తప్పైపోయింది, నేను ఆ మాట అన్నందుకు నన్ను క్షమించండి, నేను ఆ మాట అంటాం తప్పయింది. నేను అన్న 2 రోజులకే మా ప్రాంతం లాస్ ఏంజల్స్ మొత్తం తగలబడిపోయింది. దేవుని ఉగ్రత ఎవరు తాళగలరు? పాట ఒకటి ఉంది, నీ ప్రేమను తాళలేనయ్యా అని చెప్పి. దేవుని ప్రేమని మనం భరించలేము, దేవుని ఉగ్రతను కూడా భరించలేము. ఒక కుక్క పిల్ల, ఒక డాగ్ ఈ ఫైర్ అంతా కాల్చాలని వెళ్తున్నటువంటి ఫైర్మెన్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వచ్చి ఎంత దీనంగా చూసి ఏడ్చిందో తెలుసా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ వీళ్ళు ఎంతో ఆస్తిపరులు. ఈ లాస్ ఏంజల్స్లో ఇది జరుగుతున్నటువంటి ముందుగా 2 days బిఫోర్ ఒక దైవజనురాలు అనౌన్స్ చేసింది. యేసుక్రీస్తు ప్రభువారు బ్యాప్టిజం తీసుకుంటానికి మత్తయి సువార్తలో చూస్తాము, యోర్దాను నది దగ్గరికి వస్తున్నప్పుడు యోహాను ఏమంటాడు? దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందండి. అలాగే ఈవిడ కూడా త్వరలో దేవుని ఉగ్రత రాబోతుంది, మీరు మారు మనస్సు పొందండి, మీ ప్రాంతం అంతా కూడా తగలబడిపోతుంది అని చెప్పింది. తెలుసా? నిజం. కానీ నమ్మరు కదా. ఎవరు నమ్ముతారు? ఆవిడన్న 2 రోజులకే లాస్ ఏంజల్స్ మొత్తం తగలపోడి. హగ్ అనేటువంటి ఒక ఆయన ఇల్లు $100 million కాలిపోయింది. వరల్డ్లో 4th richest సిటీ అండి లాస్ ఏంజల్స్. నథింగ్ ఈస్ దేర్ నౌ. నేను ఎప్పుడు
కాలిఫోర్నియా ఒకసారి వెళ్ళాం కానీ లాస్ ఏంజల్స్కి వెళ్ళాల. మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండేటువంటిది కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే భయంకరమైనటువంటి హోమోసెక్షువాలిటీ ఉన్నటువంటి సొదొమ గొమొర్రాని దేవుడు కాల్చిపడేశాడు. ఎవరైతే దేవుని యందు రక్షించబడతారో, ఎవరైతే పాప క్షమాపణ పొందుకుంటారో, ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో వాళ్ళని దేవుడు కాపాడుతాడు అంటానికి ఇదొక పెద్ద నిదర్శనం. అదే రోజు January 7th, 2025లో అదే ఒక్కరోజు చాలా సిటీస్లో చాలా ఉగ్రతను దేవుడు చూపించాడు. మనంగా చూస్తే లాస్ ఏంజల్స్లో భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే చైనా టిబెట్లో భయంకరమైన ఎర్త్క్వేక్ వచ్చింది. అదే రోజు ఇండోనేషియా బాలీలో హెవీ రెయిన్స్ అండ్ ఫ్లడ్స్, అనేక మంది చనిపోయారు. అదే రోజు సౌదీ అరేబియాలోని మక్కాలో భయంకరమైన తుఫాన్లు వచ్చాయి. One day 4 important countries were being collapsed అని చెప్పాలి. వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. మరి ఈ ధన్యతలోనికి మనము రావాలి అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్పాడంటే, ఇందాక మీరు ఆత్మలో కపటము లేని వారిగా ఉండాలి.